సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భారతదేశ గొప్పదనానికి అచ్చమైన ప్రతీకలు. ఈ గొప్పదనాన్ని మరింత చాటుతూ సాగే పండుగలు పర్వాల పాత్ర విడదీయలేనిది. దాదాపు నెలకు ఒకటి అన్నట్లు జరిగే పండుగలు భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనాలు కూడా. అందులో ఏడాది ఆరంభంలో వచ్చే సంక్రాంతి పండుగ విశిష్టత మరింత ప్రత్యేకం. దైవంతో ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఇప్పుడంటే ఇలా జరుగుతున్న పురాతన కాలంలో సంక్రాంతి మరింత విభిన్నంగా సాగేది. కాలంతో పాటు వచ్చిన ఆధునిక మార్పులకు అనుగుణంగా ఈ పండుగ కొత్త రూపు సంతరించుకుంది. మరి ప్రాచీన కాలంలో సంక్రాంతి ఎలా జరిగేది? అప్పటితో పోలిస్తే ఇప్పుడు వచ్చిన మార్పులేంటి? ఏడాది పొడవునా పండుగలు జరుగుతూ ప్రపంచంలో మరో దేశానికి లేని గొప్పదనాన్ని కలిగింది భారతదేశం. కేవలం దైవంతో ముడిపడి మాత్రమే కాక ఆరోగ్యం, సామరస్యం, కుటుంబ బంధం, సోదరభావానికి మన పండుగలు అనాదిగా ప్రతీకలై వెలుగొందుతున్నాయి. భారతదేశంలో జరిగే ప్రతి హైందవ పండుగ ఆంతర్యమూ ఇదే. అయితే ఒక్కో పండుగ ఒక్కోలా జరుపుకోవడం ఇక్కడి ప్రత్యేకత. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతిది అదే విశిష్టత. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక దీన్ని ఉత్తర క్రాంతి అని కూడా పిలుస్తారు. దక్షిణాయనంలో వర్షాలు, చలి, రోగాలు, వాతావరణ కల్లోలాలతో ముగింపు పలుకుతుంది ఉత్తరాయణం. దీన్ని స్మరించుకుంటూ ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, బసవన్నలు, కోడిపందాలు, చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులతో సందడి అంతా సంక్రాంతి సంబరాల్లోనే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇలా జరుగుతున్నా ఈ పండుగ ప్రాచీన కాలంలో మరింత విభిన్నంగా జరిగేవి. అప్పటి మనుషులు ప్రకృతితో అనుబంధాన్ని, ఆధ్యాత్మిక విలువలను మరింత గౌరవించేవారు. ఈ నేపథ్యంలో సంక్రాంతిని ప్రాచీనుడు అత్యంత పవిత్ర సందర్భంగా భావించి విశేషంగా జరుపుకునేవారు. మామూలుగా కాలాన్ని 2 రకాలుగా విభజిస్తారు. దక్షిణాయన కాలము, ఉత్తరాయణ కాలమని. ఉత్తరాయణ కాలము దేవతలకు పగలు రోజని, అదేవిధంగా దక్షిణాయన కాలాన్ని రాత్రి రోజుగా పరిగణిస్తారు. పగలు మనకి ఎట్లా విశిష్టమైనటువంటి రోజు కాబట్టి అందుకని సూర్యుడు పగలులోనికి అంటే ఉత్తరాయణ కాలానికి ప్రవేశిస్తున్న సందర్భంగా మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాము. ఇంకా ముఖ్యమైన విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే గోదాదేవి ఆచరించినటువంటి మనకు పాసురాలు 30 పాసురాలు 30 రోజులు చేసినటువంటి వ్రతదీక్షను స్త్రీలు జరుపుకోవడాన్ని కూడా మనము ధనుర్మాస వ్రతంగా, శ్రీవ్రతంగా, గోదావ్రతంగా కూడా చెప్పుకుంటూ ఈ నెల రోజులు జరుపుకుంటాము. భోగి రోజు గోదా కళ్యాణంతో ఆ యొక్క వ్రతం కూడా పూర్తవుతుంది. సంక్రాంతి అంటేనే సూర్యుడితో ముడిపడిన పండుగ. అందువల్ల ప్రాచీన కాలంలో సూర్యుడి ఆరాధనకు అధిక ప్రాధాన్యమిస్తూనే ఇతర దైవాలను భక్తితో కొలిచేవారు. వేద మంత్రాలతో సూర్యునికి, దేవతలకు పూజలు చేయడం ఆనాటి ఆచారం. పురోహితులు యజ్ఞాలు, హోమాలు నిర్వహించి దేవతలను ప్రసన్నం చేసుకునేవారు. సంక్రాంతి సందర్భంగా ప్రకృతి ఆరాధనకు కూడా విశేష ప్రాధాన్యత ఇచ్చేవారు. తమకు ఆహారం అందిస్తున్న ప్రకృతిని గొప్పగా కొలిచేవారు. చెట్లు, నదులు, పర్వతాలకు పూజలు చేసి ప్రకృతి మాతను ఆరాధించేవారు. వ్యవసాయంలో తోడ్పడ్డంతో పాటు పాడి ఉత్పత్తులను అందిస్తున్న పశువులను పూజించి వాటి ఆరోగ్యం కోరుకునేవారు. ప్రాచీన కాలంలో సంక్రాంతి సందర్భంగా ఐక్యత, సామరస్యం, సోదరభావం వెల్లివిరిసేవి. వాటిని చాటి చెబుతూ గ్రామస్తులంతా సామూహిక భోజనాలు చేయడం అప్పట్లో ఆనవాయితీగా ఉండేది. సంగీతం, నాట్యం వంటి కళా ప్రదర్శనలకు అప్పటి సంక్రాంతి వేడుకల్లో చోటు ఉండేది. సాధారణ సమయాల్లోనూ వీటికి ఆదరణ బాగానే ఉన్నా సంక్రాంతి సందర్భంగా సులభంగా ప్రజలకు చేరువవుతాయనే ఉద్దేశంతో మరింత ఘనంగా నిర్వహించేవారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఇది ఒక సంక్రాంతి అతి పెద్ద పీట వేస్తుంది. ఈ కుటుంబ వ్యవస్థ ఉన్నంతకాలము భారతదేశంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏనాడైతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందో ఆనాటి నుంచి
కుటుంబంలోని ప్రతివారు చెల్లాచెదరైపోయి అనేక బాధలు పడాల్సి వస్తుంది. ఉమ్మడి కుటుంబాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. నేటి సమాజంలో యువతకు ముఖ్యంగా అది నేర్పాలి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థని. ప్రాచీన కాలంతో పోలిస్తే నేటి కాలంలో సంక్రాంతి సంబరాలు కొంతమేర మారిపోయాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యజ్ఞయాగాదులు తగ్గిపోయాయి. అయినప్పటికీ కొన్ని సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ముగ్గులు వేయడం, భోగిమంటలు వేయడం, గంగిరెద్దుల పోటీలు వంటివి. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉన్న పశువుల ఆరాధన కూడా ఇప్పటికీ ఉంది. పశువులను కొలుస్తూనే సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దుల పోటీలు, జల్లికట్టు వంటివి నిర్వహిస్తున్నారు. జీవహింసను అరికట్టాలనే పేరుతో జల్లికట్టును అడ్డుకునే ప్రయత్నాలు జరిగినా వాటన్నింటినీ అధిగమించి ఈ క్రీడ ఇప్పటికీ తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది. కాల పరీక్షకు తట్టుకుంటూ ప్రాచీన వారసత్వాన్ని కొనసాగిస్తోంది జల్లికట్టు. కాలంతో పాటే సంక్రాంతి పండుగ తీరు మారినా వివిధ రూపాల్లో భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శతాబ్దాలు మారినా భారతీయ గొప్పదనాన్ని నిలబెడుతూ వస్తోంది. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లు, పద్ధతుల్లో సాగుతున్నా ఆయా ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా నిలుస్తోంది. స్మార్ట్ ఫోన్తో కోరుకున్న సౌకర్యాలు నిమిషాల్లో లభించే ఆధునిక కాలంలోకి ప్రవేశించిన పలు మార్పులతో ఇప్పటికీ ఘనమైన వైభవం అనుభవిస్తోంది. అందువల్ల ఈ సంప్రదాయాలను మరవకుండా వాటిని తదుపరి తరాలకు అందించాలి. పిల్లలకు దీని విశిష్టత వివరించాలి. ఆధునిక ముసుగులో భారతీయ పండుగల ఉనికి మరుగున పడే ప్రమాదం రాకుండా వాటిని కొనసాగించే ప్రయత్నాలు జరగాలి. సంక్రాంతి సందర్భంగా ఇది ప్రతి ఒక్క భారతీయుడి సంకల్పం కావాలి. అప్పుడే భారతీయ ఆధ్యాత్మిక గొప్పదనం చిరకాలం నిలిచి ఉంటుంది.